నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు పాలు మనకి ఎప్పుడన్నా సడన్గా ఎప్పుడన్నా విరిగిపోతుంటాయి కదండి, పాలు పగిలిపోతాయి. అప్పుడు మనం ఈజీగా ఒక కర్రీ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇదిగోండి, కొన్ని పాలు వలిగిపోయినాయి. నేను ఇట్లా వడగట్టి పెట్టేసుకున్నా. దానికి ఒక చిన్న టమాటో, 2-3 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ లెక్క ఉండాలండి. ఒక 3-4 తీసుకోండి. కొంచెం కొత్తిమీర, ఒక స్పూను కారం మీద బట్టి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు. ఒక పాన్ పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి. వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి. దీంట్లో ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. కలర్ అయింది కదా, ఇందులో కొంచెం పసుపు వేసేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. కలుపుకొని దీంట్లోనే టమాటా వేసేసేయండి. టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి. ఇట్లా కొంచెం మొత్తం ఫ్రై అయినాక దీంట్లో కారం వేసుకోండి. కారం వేసుకొని పల్లిపోయిన పాలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసేయండి. వేసి మొత్తం కలపండి మంచిగా. ఇట్లా అయిపోయినాక కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి మొత్తం మంచిగా మిక్సీ వేసేసి ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఇవ్వండి, పల్లిపోయిన పాలు కర్రీ రెడీ అయిపోయింది. కొంచెమే పాలు కాబట్టి పగిలిపోయింది. కొంచెం అయితే కర్రీ టేస్ట్ చూద్దాం ఎట్లుందో. చాలాసార్లు చేసిన అండి, బాగుంటుంది టేస్ట్. మీరు అందరూ కూడా ఐడియా మీకు వస్తుంది అనేసి నేను వీడియో చేసి పెడుతున్నా. మా పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.